ఆంధ్రప్రదేశ్లో అతిరుద్ర మహాయజ్ఞం జరగబోతోంది. అమెరికాలో ఉండేటటువంటి ఏదైతే ప్రత్యేకించి హిందుత్వ మీద కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటూ అక్కడ యూనివర్సిటీ నడుపుతూ యజ్ఞయాగాదులు లాంటి వాటితో అక్కడ ఉన్న ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి డాక్టర్ వెంకటాచాగంటి గారి ఆశీస్సులతో ఎవరైతే అక్కిన ప్రగడ రాఘవేంద్ర శర్మ మనకు కూడా కొన్ని అంశాల్లో తన ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ప్రస్తావించాం, వారిది ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. ఆయన యజ్ఞకర్త యజ్ఞదాత. టోటల్గా 55 మంది రిత్విక్కులతో 14,641 నమ్మక యజ్ఞాలు 7 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. 22వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఇవన్నీ జరగబోతున్నాయి. మందలపర్రు గ్రామం, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని చాలా సీరియస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద ఎత్తున పబ్లిక్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి తగినటువంటి ఏర్పాట్లని చేసుకుని వచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అక్కడ ఇప్పటికే యజ్ఞగుండాలు, అలాగే మూలికలతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకొచ్చారు. అంటే యజ్ఞాల్లో వాడాల్సినటువంటి ప్రత్యేకించి ఎలాంటి ద్రవ్యాలు ఉంటాయో వాటిని ప్రత్యేకించి వినియోగిస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో యజ్ఞాలంటే 4 కట్టెలతో సరిపోతుంది అనుకునేటువంటిది, ఏదో 2-3 గంధపు చెక్కలు వేస్తే సరిపోతుంది అనేటువంటి స్టేజ్లో కాకుండా ఒక సిస్టమేటిక్గా తీసుకువెళ్తున్నారు. భారీ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఆయన బ్రిటన్ నుండి వచ్చారనమాట. బ్రిటన్ నుండి వచ్చి మరి ఈ యజ్ఞాలు నిర్వహిస్తూ ఉండటం, అలాగే అమెరికా నుండి ఆశీర్వచనాలు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లె ప్రాంతంలో ఒక భారీ యజ్ఞ యాగాదులు జరగబోతున్నాయి.